అక్కడ మ్రొక్కినటువంటి మొక్కులు తప్పక నెరవేరుతాయని చెప్పి జయ జయ హే జగదంబికే భక్తవత్సలే పరాత్పరే పరమ పావని శ్రీ అంబికా దేవికి జయ జయ. మనిషికి ఎక్కడా లేనటువంటి మానసిక ప్రశాంతత ఒక్క దేవాలయంలో మాత్రమే దక్కుతుంది అని అనడానికి అతిశయోక్తి కాదు. ఎందుకని? దేవాలయంలో ప్రవేశించగానే మనకి మొట్టమొదటిగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభాన్ని మనకి ప్రతి ఒక్కరూ తాకి నమస్కరించి అక్కడ మ్రొక్కినటువంటి మొక్కులు తప్పక నెరవేరుతాయని చెప్పి శాస్త్రవచనం. అటువంటి ధ్వజస్తంభం దగ్గర ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకి తాహసపడుతుంది. ఇక రెండవది శిఖర దర్శనం. శిఖరాన్ని, ధ్వజస్తంభం ఆమాంతము శిఖరం వరకు కూడా మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శిఖరాన్ని దర్శించుకున్నట్లయితే కనుక అక్కడ దొరికేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రశాంతత చాలా విశేషమైనది. ఇక ప్రదక్షిణ అనంతరం లోపలికి ఆలయంలో ప్రవేశించిన వెంటనే